Okay, next problem in planes. Find the equation of the plane if the foot of the perpendicular from origin to the plane is 2, 3, minus 5. ఆరిజిన్ దగ్గర నుండి ప్లేన్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తారు. ఆ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ 2, 3, minus 5 అయితే ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఒక రఫ్ డయాగ్రామ్ తీసుకుందాం మనం. సో లెట్ us say this is our plane diagram. సో ఇక్కడ ఒక ఆరిజిన్ అనే పాయింట్ తీసుకుందాం. ఓ 0, 0, 0. సో ఫ్రమ్ దిస్ ఆరిజిన్ వీ హ్యావ్ టు డ్రా ఏ పర్పెండిక్యులర్. ఓకే, ఇక్కడ నుండి ప్లేన్ మీదకి ఒక పర్పెండిక్యులర్. సో పర్పెండిక్యులర్ అనే దానికి ఒక సింబల్ ఇది. సో ఇక్కడ ఈ పాయింట్ 2, 3, minus 5. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫుట్ ఆఫ్ దిస్ పర్పెండిక్యులర్. ఇక్కడ నుండి డ్రా చేసాము కాబట్టి ఇది అడుగు భాగం. సో ఈ పర్పెండిక్యులర్ యొక్క ఫుట్ అడుగు భాగం అనమాట. సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. ఓకే, సో ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాబట్టి మన ప్లేన్ అనేది ఇది ఈ ప్లేన్ మీదే ఉంటుందన్నమాట. ఓకే, దట్ మీన్స్ అవర్ ప్లేన్ పాసెస్ త్రూ దిస్ పాయింట్. ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనేది ప్లేన్ మీదే ఉంది కాబట్టి మన ప్లేను ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఆ విధంగా దీన్ని మనం x1, y1, z1గా మనం ట్రీట్ చేసుకోవచ్చు. x1, y1, z1. ఓకే, అట్లానే ప్లేన్కి సంబంధించి ఈ పాయింట్ని మనం P అనే పాయింట్గా తీసుకుందాం, ఓపి. సో ఓపి ఈజ్ ద పర్పెండిక్యులర్. ఓకే, సో డిఆర్స్ ఆఫ్ నార్మల్ వచ్చేసి డిఆర్స్ ఆఫ్ ఓపీగా మనం తీసుకోవచ్చు. సో లెట్ us see how to find equation of plane. So drs of normal is equal to drs of OP. సో ఓపీ అనేది ప్లేన్ మీదకి పర్పెండిక్యులర్ కాబట్టి ఓపీ యొక్క డిఆర్స్ ఆఫ్ నార్మల్గా ట్రీట్ చేసుకోవచ్చు. సో డిఆర్స్ ఆఫ్ ఓపీ అంటే సో అది x2 minus x1, y2 minus y1, z2 minus z1, లేదంటే x1 minus x2, y1 minus y2, z1 minus z2 ఎలాగైనా తీసుకోవచ్చు. x1 minus x2, y1 minus y2, z1 minus z2. ఇది x1 y1 z1, ఇది x2 y2 z2 అనుకుందాం. సో x1 minus x2 means 2 minus 0, y1 minus y2 means 3 minus 0, z1 minus z2 means minus 5 minus 0. So finally it is 2, 3, minus 5. Okay, so drs of normal means these are A, B, C. So drs of normal అంటే వాటి మనం ABCతో ఇండికేట్ చేస్తాం. So now we have drs of normal and our plane passes through this point. సో ఇది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కాబట్టి ఇది ప్లేన్ మీదే ఉంటుంది. దట్ మీన్స్ అవర్ ప్లేన్ passes through this point. Therefore equation of plane is a into x minus x1 plus b into y minus y1 plus c into z minus z1 is equal to 0. సో మన ప్లేన్ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ డిఆర్స్ ఆఫ్ నార్మల్ లైక్ దిస్. ఓకే, సో వీ టేక్ దిస్ ఫార్ములా. సో ఏ మీన్స్ 2 into x minus x1 means it is also 2. Okay, 2 into x minus 2 plus b means 3 into y minus y1 means it is also 3 plus c means minus 5 into z minus z1 means it is also minus 5. So minus become plus 5 is equal to 0. Okay, let us see continuation. Okay, continuation. 2 into x, 2x, minus 2 to 4, plus 3 into y, 3y, minus 3 3 9, minus 5 into z, minus 5z, minus into plus minus 5 5 25 is equal to 0. So finally it is 2x plus 3y minus 5z. So
25, 9, 34, 34 plus 4, 38. So totally it is minus 38 is equal to 0. So this is our required plan. 2x plus 3y minus 5z minus 38 is equal to 0. That is the answer.